పాఠశాల నుండి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గణపతి గారు బదిలీ అయిన సందర్భంగా ఈరోజు తలాలపాలెం గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘనంగా వీడ్కోలు పొందుతున్నారు. మ్యాథ్స్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లా ఉపాధ్యాయునిగా కూడా అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా నాడు నేడు పనులని పారదర్శకంగా ఇచ్చిన అమౌంట్తో పనులు చూపించడం జరిగింది. మరి విధి నిర్వహణలో ట్రాన్స్ఫర్స్ తప్పవు కాబట్టి ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. ఆయన ప్రసాద్ గారికి గణపతి గారికి గ్రామ పెద్దలు సన్మానం పిల్లలు కూడా వెరీ గుడ్ ఎలా ఉన్నాను నేను పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే 8 సంవత్సరాల్లో మాకు సహాయ సహకారాలు పాఠశాల పరంగా అన్ని రకాలుగా అందించడం జరిగింది. అందువల్ల 8 సంవత్సరాలు వేగంగా గడిచిపోయినట్టు అనిపించింది. మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎంత వేగంగా 8 సంవత్సరాలు అయిపోయిందా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ అటువంటి ఫీలింగ్ మాకు ఏ రోజు కలగనీయకుండా ఈ గ్రామంలో పెద్దలు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, అలాగే బల్గటి సత్యనారాయణ గారు అందరూ మాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కొత్తగా వచ్చిన హెచ్ఎం గారు అమ్మ మీకు చెప్తున్నాను, మీకు చాలా మంచి గ్రామం మీరు వచ్చారు. మనం 10 నిమిషాలు వెయిట్ అలా బాగా చెప్తున్నామో లేదా చూసుకుంటారు. మన పిల్లల్ని ఆకర్షించబోతున్నాం లేదా ఈ ప్రత్యేకత ఏంటంటే రాజకీయం చేయదు. పాఠశాలను దేవుడిలాగా చూస్తారు. కరెక్ట్గా దేవాలయం పక్కన మన పాఠశాల ఉంది. దేవాలయం రూపంలో మన పిల్లలు ఆడుకుంటారు. ఈ గ్రామంలో మన పిల్లలు ఆడుకుంటారు. మనం ఎవరికీ పెద్దలతో చక్కగా అన్ని కార్యక్రమం చక్కగా చేసుకుంటాం. చాలా హ్యాపీగా మనం 8 సంవత్సరాలు నాకెలా గడిచిపోయింది మీకు అలా హ్యాపీ. తర్వాత గ్రామస్తులు మెగాఫోన్ అన్నారు. మెగాఫోన్ గ్రామస్తులు అలాగే గ్రామస్తులు ఏదైనా మనకి సహాయ సహకారాలు ఇచ్చారు. మరి ఏమైనా గ్రామస్తులు అన్ని ప్రకారంగా ఈ పాఠశాల వచ్చిన తర్వాత నేను దేవరాకుల్ని పనిచేశాను. ఆ పాఠశాల కంటే ఈ పాఠశాల నాకు ఎంతో గుర్తింపునిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. గ్రామ పెద్దలందరికీ నాకు 8 సంవత్సరాలు నాకు సహకారాలు అందించమని ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ గణపతి గారు పనిచేస్తుంది. గ్రామం ఇచ్చేసినటువంటి పెద్దలు బల్గటి సత్యనారాయణ గారు, అలాగే దేవుడి గారు, అలాగే మాస్ గారు, ఎంఎన్ మాస్ గారు స్టార్టింగ్ వచ్చినప్పుడే తక్కువ స్ట్రెంత్, ఒక 10 మంది 12 మంది ఉండేవారు. మా బ్రదర్ రమణ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్తో ధీటుగా నేను డెవలప్ చేస్తాను, పిల్లలకి చదువు చెప్తానన్న విధంగా తల్లిదండ్రులకు అందరికీ మోటివేట్ చేశారు. అదేవిధంగా జయనత్వాన్ని కానీ లక్ష్మణ్ కానీ ఇక్కడి నుంచి అందరూ బయట నుంచి కూడా వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. విద్యాసాగర్లో కూడా చాలా బాగా, ఎందుకంటే మా మనవరాలు కూడా ఇక్కడ కొన్ని రోజులు చదివింది.
ఎంతో దీనిగా చెప్పేవారు అనమాట, మర్చిపోలేదు. అలాగే మా గ్రామ పెద్దలు కుర్రలు కూడా ప్రతి ఆగస్టు 15 కూడా ఏదో సహాయం చేస్తూ కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం షూ బ్యాగ్, సంవత్సరం ఇది షవర్ బాక్స్ కానీ, బుక్స్ కానీ, లాడ్జీని కూడా స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో బుక్స్ అనకాపల్లి అంగన్వాడీ ఇస్తే ఆ బుక్స్ కూడా స్పాన్సర్ చేశాం. ఇలాగే ముందు ముందుకి మేనేజర్ కూడా ఈ పిల్లలకి ఏమైనా నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను ఈ గ్రామంలో గత 23 సంవత్సరాలుగా. మాకు రీసెంట్గా గ్యాస్ స్టవ్ పాత్రలు అవి ఇచ్చారు, ప్రీ స్కూల్ బుక్స్ కూడా ఇచ్చారు. రోజు ఇనాగ్రేషన్ చేయమన్నారు, వేరే ఇంకా మాకు చేయమని రాలేదు. అందుకే అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చాయి, మా సెంటర్లో ఉన్నాయి. ఈ పాఠశాల నుంచి మాస్టర్ గారికి, ముఖ్యంగా చేసినటువంటి మేడం గారికి, ప్రతి చేసినటువంటి మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు. కనగొంపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు చేసుకుంటాం. మా మాస్టర్ గారు మా గ్రామానికి తక్కువ అంటే 14 మంది ఉండేవారు. మాస్టర్ గారిని పిలిచి అయితే సార్ ఎలాగైతే స్కూల్ టీచర్స్ అప్లికేషన్ ఉంది కాబట్టి మీ ప్రయత్నం చేసి ఇది పెద్ద అంటే సుమారు 40 మందిని చేశారు. 40 మంది ఏంటంటే 40 మంది నుంచి అలాగా 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్ తీసుకుంటారు.